దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు కూడా ఎదురు చూశాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిలా విత్తాడు. విత్తి దాన్ని ప్రయోజకురాలను చేశాడు, ప్రయోజకుని చేశాడు. ఆ? అవి ఫలించాలి, ఫలించి చక్కటి ఫలాల్ని ఇవ్వాలని ఆ కాపు కోసం, శ్రేష్టమైన ఫలాల కోసం దేవాదేవుడు ఎదురు చూశాడు. కానీ అవి ఏం కాసినాయి? కారు ద్రాక్షలు కాసినాయి. అలాంటి కారు ద్రాక్షలు కాసేవారిలాగా మంచి ఫలాలు ఫలించాలి. మనం క్రైస్తవులు, మనం ఇంకా క్రీస్తునందు లేమా? క్రీస్తునందు ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎవడైనాను క్రీస్తు యేసునందు అనేలా వాడు నూతన సృష్టి. సంవత్సరం నూతనమే. అందులో ప్రవేశిస్తున్న నీవు క్రీస్తులో లేకపోతే చెప్పుకోవడానికి హ్యాపీ న్యూ ఇయరే. చెప్పుకోవడానికి హ్యాపీ న్యూ ఇయరే. కానీ ఆ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే ముందు క్రీస్తులో నేను ఉన్నానా? క్రీస్తుని కలిగి ఉన్నానా? నేను క్రైస్తవుడయ్యానా? అప్పుడు చెప్పు. బయట పెద్ద టపాకా వేసి చెప్పు హ్యాపీగా. అవునా? కావాలితే క్రీస్తులో ఉంటే ఘనంగా చాటించు. నువ్వు లేకుండా ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా, ఎన్ని హ్యాపీ క్రిస్మస్లు చెప్పినా వ్యర్థం అది. కనుక దేవుడు కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచి ఉన్నది కనుకనే మనము నిర్మూలము కాకున్న వారము. సో నిర్మూలం అవ్వట్లేదు. ప్రతి సంవత్సరం మనం ఒక సంవత్సరం చూస్తున్నామంటే ఆయన ప్రేమ, ఆయన కృప వల్లనే మనం జీవిస్తున్నాము. మన కుటుంబాలు, మన బిడ్డలతో చక్కగా హ్యాపీగా, ఏ ఇరుకు ఇబ్బంది, ఏ లోటుపాట్లు లేకుండా మనల్ని పోషిస్తున్నాడో, మనల్ని పెంచుతున్నాడో, మనల్ని సంరక్షిస్తున్నాడు. అంటే అదంతా దేవుని యొక్క మహాకృపని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకొని